మా కొడుకు విదేశీయానం అని చెప్పేసి పేపర్లో యాడ్ వేసేవాళ్ళు. మళ్ళా మా కొడుకు స్వదేశీయానం అని చెప్పేసి యాడ్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆ యాడ్స్ ని పక్కన పెట్టేసి చాలా మంది నాకు మెసేజ్ ఇచ్చారు. కెనడాలో జరుగుతున్న ప్రతిరోజు ఇన్సిడెంట్స్ ని రికార్డ్ చేసి మీ ముందుకు తెస్తున్నాను. చాలా చాలా కొన్ని వీడియోస్ అయితే చాలా ఎక్కువ అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్ అందరికి. ఈ రోజు టాపిక్ ఏంటంటే, కెనడాలో ఇప్పుడు జరుగుతున్న ఈ ఇన్సిడెంట్స్ వల్ల చాలా మంది ఇమిగ్రెంట్స్ కి ప్రాబ్లము, చాలా మంది స్టూడెంట్స్ ఎవరైనా సరే కెనడాకి రావాలని కోరికతో ఉన్న వాళ్ళకి ప్రాబ్లము, కెనడాకి పిఆర్ పైన రావడానికి ఇష్టం ఉన్న వాళ్ళకి ప్రాబ్లము, తర్వాత కొందరు వర్క్ పర్మిట్ మీద రావాల అనుకునే వాళ్ళకి ప్రాబ్లము. సో ఇవన్నీ చూస్తుంటే నాకు ఏమనిపిస్తుంది అంటే, అస్సలు మనం ఎందుకు ఇతర దేశాలకి వెళ్ళాలి? ఏంటి మన ఇండియాలో ఫెసిలిటీస్ లేవు, శాలరీస్ రావట్లేదా? ఇతర కంట్రీస్ కు వస్తేనే మనము జాబ్స్ చేసి డబ్బులు సంపాదించి ఇక్కడ సెటిల్ కావాలి. కొందరైతే డబ్బులు సంపాదించి ఇండియాకి వెళ్ళిపోతారు, కొందరేమో ఇక్కడే సెటిల్ అవ్వాలని అనుకుంటారు, కొందరేమో ఇంకా వేరే దేశాలకు వెళ్ళి సెటిల్ అవ్వాలనుకుంటారు. కొందరైతే నేను కొన్ని యూట్యూబ్ వీడియో చూస్తున్నాను, దుబాయ్ లో చాలా బాగుంటది, దుబాయ్ లో ట్యాక్స్ తక్కువ అంటారు. ఇట్లా రకరకాలుగా ఎందుకు ఒక మనిషి అనేవాడు ఎందుకు ఇతర దేశాలకి వెళుతున్నాడు? ఎందుకు ఈ కాలం మిలినియల్స్, ఈ కాలం జెన్జీ యూత్ ఎందుకు ఇలా ఆలోచిస్తున్నారు? ఈ జనరేషన్ ఎందుకు ఎక్కువ ఫారెన్ కంట్రీస్కి వెళ్ళాలనుకుంటున్నారు? మీరు అమెరికాని చూసుకోండి. అమెరికాకి లాస్ట్ టైం ఒక 2 lakhs మంది స్టూడెంట్స్ వచ్చారు. ఆల్మోస్ట్ ఈ ఇయర్ కూడా ఫాల్ కూడా ఆల్మోస్ట్ ఒక 2 lakhs మంది రాబోతున్నారంట. అసలు అమెరికాలో ఒకప్పుడు నేను ఉన్నప్పుడు షాపింగ్ చేయాలన్నా, లేకుంటే ఏదన్నా ఒక హాలిడే వస్తే ఒక టూరిజం సంబంధించిన ప్లేస్ కి వెళ్తే కొద్ది గొప్ప జనాలు ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు అమెరికాలో ఒక టూరిజం ప్లేస్ కి వెళ్తే, నేనుండేది నయాగరా కదా, ఇప్పుడు హాలిడేస్ వచ్చాయి కదా, హాలిడేస్ కి వెళ్తే వీకెండ్ వెళ్తే నయాగరాకి జనాభా అనేది కుప్పలు తెప్పలు. ఇంతమంది జనాభా ఎక్కడి నుంచి వచ్చారా దేవుడు అనిపిస్తుంది అన్నమాట. మనుషుల్ని ఇట్లా చూస్తే, బైనాకులర్స్ పెట్టి చూస్తే మన ఇండియన్స్ ఉంటారు. ఎందుకు ఎక్కడ చూసినా మన ఇండియన్స్, అమెరికా కానీ, కెనడా కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఎక్కడే కానీ అన్ని చోట్ల మన వాళ్ళే ఎందుకు ఉన్నారు? మన ఇండియా సంవత్సరానికి ఎంతో మంది బిలియన్స్ ఆఫ్ పీపుల్, పాపులేషన్ అనేది బిలియన్స్ లో పెరుగుతుంది. ప్రతి సెకండ్ కి ఒక 10 మంది పుడతారో నాకు తెలియదు కానీ, పెద్ద నాకు ఆ నంబర్స్ తెలియదు కానీ, ఉంటే డిస్ప్లే చేస్తాను. ఇంతమంది జనాభా మన ఇండియాలో ఉంటుంటే అక్కడ మౌలిక సదుపాయాలు లేక చాలా మంది చిన్నప్పటి నుంచి వాళ్ళ పేరెంట్స్ పిల్లల్ని గ్రూమ్ చేసి, ఇంకా 10th ఇంటర్మీడియట్ నుంచే నువ్వు అబ్రాడ్కి వెళ్ళాలా, అబ్రాడ్ లో చదువుకోవాలా, అబ్రాడ్కి వెళ్ళి బాగా డబ్బు సంపాదాలా, నువ్వు మన ఫ్యామిలీలో నంబర్ 1 కావాలా, మన స్ట్రీట్ లో నువ్వు బాగా సంపాదించాలా, బాగా పైకి రావాలా, మంచి సంబంధం రావాలా అని చెప్పేసి ఒక రకమైన వాళ్ళు. కొందరేమో స్టేటస్ కోసం అమెరికాకి వెళ్తారు, కొందరేమో ఉన్నత చదువుల కోసం, అంటే మన ఇండియాలో ఉన్న ఇక్కడ ఉన్న డాక్టర్స్ కానీ, లేకుంటే సమ్ ఎక్స్ స్కిల్ కోసం ఇతర దేశాలకు వస్తారు, ఇక్కడికి వచ్చి చదువుకొని మరి బ్యాక్ ఇండియాకి వెళ్ళిపోతారు. ఆ ప్రాసెస్ లో ఒకవేళ ఇక్కడే అబ్రాడ్ లోనే బాగుందంటే ఇక్కడే సెటిల్ అవుతారు. వీటన్నిటికీ కారణం ఏంటి? నాకు తెలిసిన అనాలిసిస్ నేను చెప్తా చూడమ్మా. మెయిన్ గా వచ్చేసి మన దగ్గర పాలిటిక్స్. మన దగ్గర పాలిటిక్స్ ఎలా ఉంటాయంటే, మనల్ని ఆరెంజ్ పండులాగా పిండేస్తారు. అట్లా మనకు ఒక్కొక్క నాయకుడు వస్తాడు, ఒక్కొక్క పొలిటికల్ గా ఒక నాయకుడు వస్తాడు, అది చేస్తామంటారు, ఇది చేస్తామంటారు. కానీ మన లాస్ కానీ, మన దగ్గర ఉన్న పద్ధతులు కానీ అన్ని మూస ధోరణ. అంటే ఏంటంటే చాలా ఓల్డ్. ఇప్పుడు మీరు జరుగుతున్న సంఘటనలు చూసుకోండి. ఆ కోల్కతా కేసు కానీ, లేకుంటే ఇప్పుడు ఏదో విజయవాడలో ఒక బాత్రూమ్స్, అమ్మాయిల ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూమ్స్ లో కెమెరాలు పెట్టి అవి రికార్డ్ చేసి అక్కడున్న స్టూడెంట్స్ కి అమ్ముతున్నారట. ఇంతకన్నా దరిద్రం ఇంకేమైనా ఉందా? మనం అనుకుంటాం అబ్రాడ్కి వెళ్తే చాలా మటుకు మన పిల్లలు చెడిపోతారు అని చెప్పేసి. అసలు ఇక్కడితో పోలిస్తే మన దేశంలో జరిగే సంఘటనలు చూస్తుంటే నాకైతే మైండ్ బ్లాక్ అవుతుంది అన్నమాట. ఎందుకు మన దేశంలో మన న్యాయ వ్యవస్థ కానీ, లేకుంటే పోలీస్ వ్యవస్థ కానీ, పొలిటికల్ వ్యవస్థ కానీ, మన సోషల్ యాక్టివిటీస్ కానీ ఎందుకు అంత మూస ధోరణిలో ఉంటాయి? దానికి కారణం వల్ల ఒకటి, మన వ్యవస్థలో ఉన్న రూల్స్. నేను అంత పెద్ద మనిషి కాకపోవచ్చు, కానీ నాకంటూ ఒక కామన్ మ్యాన్ గా నాకు ఒక ఐడియా ఉంది. ఇప్పుడు ఒక రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తాము, ఆ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే మనము ఎవరైనా లంచం కట్టుకోకుండా మనం పనులు జరుగుతాయా? జరగవు. ఒక హాస్పిటల్కి వెళ్తాము, ఎవరైనా రికమెండేషన్ లేకుండా ఆ హాస్పిటల్లో మనం చూస్తారా? సరిగా రికమెండేషన్ ఉండాలా, లేక మన దగ్గర డబ్బన్న ఉండాలా? రెండిట్లో ఏదో ఒకటి.
ఇప్పుడు కోల్కతా కేసు ఉంది, ఆ కేసులో ఇరుక్కున్నారు అనుకోండి, ఆ కేసుని ఎంత ఫాస్ట్ గా అవుతుంది, కొన్ని నెలలు పడుతుంది, సంవత్సరాలు పడుతుంది. వాడెవడో అనామకుడు కాబట్టి, అంటే కొద్ది గొప్ప పొలిటికల్ టచ్ ఉన్నాయి కాబట్టి ఇన్ని రోజులు. బాగా పొలిటికల్ టచ్ ఉంటే ఆ కేసు ఎక్కడికి వెళ్తారు. బెంగళూరులో జరిగింది, ఒక మంచి స్పోర్ట్స్ కార్ వెళ్ళి గుద్దాడు ఒక కపుల్స్ ని అర్ధరాత్రి. ఆ కపుల్స్ ఎందుకు అర్ధరాత్రి తిరుగుతున్నారని చెప్పేసి రివర్స్ క్వశ్చన్లు. సో ఇలాగా మన భారతదేశంలో టిపికల్ మైండ్స్ ఎక్కువైపోయినాయి ఎక్కడ చూసినా సరే. సో ఈ వ్యవస్థలన్నీ చూసి అక్కడున్న యూత్ మనం ఎక్కడ బతుకుతాం రా నాయన, మనం ఏదన్నా ఒకటి మన వాయిస్ రైట్ చేస్తే, లేకుంటే ఎవరన్నా ఒకరిని నువ్వు ఇలా తప్పు చేస్తున్నావు అంటే మనల్ని వెంటాడి కొడతారు, వెంటాడి మన ఫ్యామిలీ మెంబర్స్ ని టార్చర్ చేస్తారు. అసలు ఈ ప్రాబ్లమ్స్ అన్ని చూస్తుంటే నాకైతే ఒకసారి నిజంగా యూత్ అనేవాళ్ళు, ఈ జనరేషన్ అనేవాళ్ళు పోరాటాన్ని తగ్గించేసి పారిపోయే బాట ఎలా ఉంటుందంటే, వాళ్ళ లైఫ్ ఏ కంట్రీలో అయితే బాగుంటుందో ఆ కంట్రీకి వెళ్తున్నారు. ఇప్పుడు అమెరికాకు వచ్చిన ప్రతి ఒక్కరు ఇక్కడ సెటిల్ అవుతారని నేను చెప్పట్లేదు, కానీ ఉన్న రోజు ఉంటారు ఖచ్చితంగా. ఇప్పుడు ఒకప్పుడు చూడమ్మా, స్టూడెంట్ వీసా అంటే అబ్రాడ్కి వెళ్ళి చదువుకొని మరి మా కొడుకు విదేశీయానం అని చెప్పేసి పేపర్లో యాడ్ వేసేవాళ్ళు. మళ్ళా మా కొడుకు స్వదేశీయానం అని చెప్పేసి యాడ్ వేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఆ యాడ్స్ ని పక్కన పెట్టేసి, నాయన నువ్వు ఉన్న రోజులు బాగా డబ్బులు సంపాదించుకుని వచ్చేయి, మన కుటుంబం బాగుపడాలా, నువ్వు ఆ అమెరికాలో ఉంటే మంచి సంబంధం వస్తుంది, లేకుంటే అక్కడే సెటిల్ గా, ఇక్కడ ఏమీ లేదురా నాయన, ఇక్కడ అంతా పాలిటిక్సే, ఇక్కడ మనకు జాబ్స్ లేవు. చాలా మంది స్టూడెంట్స్, ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కొన్ని లక్షల మంది, 10 లక్షల మంది, 20 లక్షల మంది బయటకు వస్తున్నారు, అన్ని జాబ్స్ లేవు ఇక్కడ అని చెప్పేసి. సో మన ఇండియాని తక్కువ అంచనా చేసి చెప్పట్లేదు ఇవన్నీ విషయాలు. మన ఇండియాలో జరుగుతున్న సంఘటనల కారణంగా యూత్ అనే వాళ్ళు వేరే దేశాల కోసం వెళ్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తే అయితే ఇంకా చాలా విషయాలు అన్నమాట. అంటే ఏంది, ఇప్పుడు నేను టాలెంటెడ్, నాలాంటి వాళ్ళు మా సందులో, మా స్ట్రీట్ లో 10 మంది ఉంటారు. 10 మందికి జాబులు ఇక్కడ వస్తాయా? రావు కదా. ఒకరికి ఇద్దరికి జాబ్ వస్తాయి, మిగతా 6గురు ఏం చేయాలా, 7గురు ఏం చేయాలా? కొందరు ఏమంటారంటే నువ్వు ఆంటర్ప్రినర్ కావంటారు. అందరూ ఆంటర్ప్రినర్ అవుతారా? కవర్ కదా. ఎవరో ఒకరో ఇద్దరు అవుతారు, 10 మందికి ఒక ఇద్దరు అవుతారు అనుకుందాం, జస్ట్ ఎగ్జాంపుల్. ఇంకా మిగతా వాళ్ళ భవిష్యత్ ఏంటి? సో వాళ్ళు ఖచ్చితంగా అబ్రాడ్ వైపు చూస్తారు, దుబాయ్ వైపు చూస్తారు, సింగపూర్ వైపు చూస్తారు, నార్త్ అమెరికా, లేకుంటే యూరోప్, ఆస్ట్రేలియా. ఒకప్పుడు నాకు అనిపించేది అనమాట, ఒకప్పుడు నేను యుఎస్ లో ఉన్నప్పుడు ఆ కెనడా అంటే, కెనడాకి ఎవరు వెళ్తారా బాబు, ఆడ మొత్తం చలి, ఆడ మనుషులు బతుకుతారా అని చెప్పేసి అని అనుకునేవాడిని. అటువైపు వెళ్ళాలనే ఆలోచన నాకు లేదు, ఇటువైపు రావాలని చెప్పేసి. కానీ ఇప్పుడు నాకే ఆశ్చర్యం వస్తుంది, ఇక్కడ -10, -15, -25, -30 ఆ టెంపరేచర్ కు తట్టుకొని ఇక్కడ బతకగలుగుతున్నాం. -15, -10 అనేది యావరేజ్. ఆ టెంపరేచర్ లో కూడా వెళ్ళి కంపెనీస్కి వెళ్ళి జాబులు చేసాము, ఆ టెంపరేచర్ లో కూడా బయటికి వెళ్ళి పిల్లలకి డాక్టర్ చూపించాము, ఆ టెంపరేచర్ లో కూడా బయటికి వెళ్ళి గ్రాసరీస్ తీసుకొచ్చాము, అన్ని చేసాము. ఇప్పుడు అందరూ అలాగే చేస్తున్నారు. సో అలా మారిపోయింది. మన వాళ్ళు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడికి వెళ్ళిపోతున్నారు. ఎవరు భయపడట్లేదు. ఎవరో ఒకరో ఇద్దరో ముగ్గురో కొంచెం లైట్ మైండెడ్ పీపుల్ ఉంటే వాళ్ళు తీసుకోలేరు, ఈ చలికి తట్టుకోలేరు, వాళ్ళ శరీరాలు తట్టుకోలేవు, అంతేగాని. సో మ్యాటర్ ఏంటంటే మామ, నేను ఓవరాల్ గా మీకు చెప్పాను కదా, కొన్ని తప్పులు మాట్లాడచ్చు, కొన్ని ఏమో నాకు అనిపించి నేను చెప్పాను. ఎన్నో రీజన్స్ ఉంటాయి, ఎన్నో పెద్ద వాళ్ళు ఇంకా అరే నాయన ప్రతి ఓడు మాట్లాడమే మన ఇండియా గురించి, ఇలాగా రూల్స్ ఉంటాయి, ఇలా ఉంటాయని చెప్పేసి ప్రతి ఓడు మాట్లాడమే అనుకోవచ్చు. కానీ యాజ్ ఎ కామన్ మ్యాన్ ప్రతి ఒక్కరికి ఒక వ్యూ ఉంటది. ఆ వ్యూని అయితే ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ చేయాలి. ప్రతి ఒక్కరు వచ్చేసి ప్రతి ఒక్కరు మేధావి అయిపోయి ఇలాగలా అని చెప్తారు, కానీ వాళ్ళు చెప్పిన రూల్స్ ని, వాళ్ళు చెప్పిన సజెషన్స్ ని తీసుకొని ఇంప్లిమెంటేషన్ చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు మన ఇండియాలో. సో ఇది చాలా కష్టం అన్నమాట. సో యూత్ అనే వాళ్ళు ఖచ్చితంగా ఇప్పుడు చాలా మంది యూత్ నాకు చూస్తున్నా కదా, చాలా మంది యూత్ ఎలా అంటే మెయిన్ గా ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, తర్వాత ఇప్పుడు వచ్చే ఛానల్స్, వీటన్నిటిని చూసి వాళ్ళకి బ్రెయిన్ వాష్ అయిపోయింది అనమాట. అంటే ప్రతి ఒక్కరు లైఫ్ లో పైకి రావాలా, ప్రతి ఒక్కరు డబ్బు సంపాదించాలా, ప్రతి ఒక్కరు మంచి కార్లో తిరగాల, ప్రతి ఒక్కరు నేను ఒక విల్లా కొనుక్కోవాలా అనే స్థాయికి వెళ్ళారు. నేను హైదరాబాద్ లో ఒక 20 lakhs 30 lakhs పెట్టి ఒక అపార్ట్మెంట్ కొందాం అని చెప్పేసి ఎప్పుడో ఒక 10 years బ్యాక్ 12 years బ్యాక్ అనుకునేవాడిని. ఇప్పుడంతా ఏంటంటే హైదరాబాద్ లో ఒక విల్లా కొనాలంటే 6 నుంచి 10 కోట్లు అంటారు. అసలు ఎక్కడ 20 లక్షలు, ఎక్కడ 6 కోట్లు. అసలు కాస్ట్ ఆఫ్ లివింగ్ అయితే ఇట్లా తారుమారైపోయింది. ఒకసారి నాకు అనిపిస్తుంది కెనడానే బెటర్ రా బాబు అని చెప్పేసి.
ఎందుకంటే కెనడాలో వచ్చేసి మహా అంటే ఒక 60%, 70% అలాగే 100% పెరిగినాయి. ఒక 2 years 3 years బ్యాక్ ఒక 500K ఉంటే ఇప్పుడు ఒక 1 million అయ్యాయి ఒక 4 years 5 years కి. కానీ హైదరాబాద్ లో ఒక 2 years కి 3 years 4 years కే కోట్లలో మనీ తారుమారైపోయింది అనమాట. కోట్లలో చేంజ్ అయిపోయింది డబ్బులు, ఒక వాల్యుయేషన్ అలాగమాట. సో కాస్ట్ ఆఫ్ లివింగ్, పాలిటిక్స్, ఇంకా పియర్ ప్రెషర్, తర్వాత ఏదో సాధించాలనే ఒక తపన, నేను కూడా లైఫ్ లో నిరూపించుకోవాలనే ఒక తపన, దానికోసం ప్రతి ఒక్క యూత్ అంటే డబ్బున్నో వాడు, డబ్బు లేనివాడు, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరూ ట్రై చేసేందంటే అబ్రాడ్కి వచ్చి నన్ను నేను నిరూపించుకోవాలా, నా ఫ్యామిలీ కంటూ ఒక మంచి లైఫ్ ఇవ్వాలా, నేను బాగా బతకాలా అనే కాన్సెప్ట్ లో ఉన్నారు. ప్లస్ మన ఫ్యామిలీని బాగా చూసుకోవాలా, మన ఫ్యామిలీలో మనం కూడా పైకి ఎదగాల, మనం కూడా ఒక స్టేటస్ తెచ్చుకోవాలా, మనం కూడా బాగా ట్రావెల్ చేయాలా, మనం కూడా బాగా తినాలా. ఇండియా ఇస్ ఆల్వేస్ హౌస్ఫుల్. ఎందుకంటే బయటికి వస్తే కష్టం, జాబ్లు కొట్టడం కష్టం, ప్రతి ఒక్క దాంట్లో కాంపిటీషన్ కాంపిటీషన్ కాంపిటీషన్, చదువులో కాంపిటీషన్, జాబుల్లో కాంపిటీషన్, ఎక్కడ పోయినా కాంపిటీషన్. నువ్వు జిమ్ముకు వెళ్ళాలనుకున్నా అక్కడ కూడా కాంపిటీషన్, ఎక్కడ చూసినా కాంపిటీషన్ అన్నమాట. సో అందువల్ల ఈ కాంపిటీషన్ ని అనే ర్యాట్ రేస్ లో మన వాళ్ళు అబ్రాడ్ కి ఎంచుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. ఇంకా మీకు ఎవరికైనా సరే అనిపిస్తే, ఇంకా నువ్వు బ్రదర్ నువ్వు చెప్పింది తప్పు, ఇది కరెక్ట్ థాట్స్ ని కామెంట్స్ రూపంలో పెట్టండి. సో దట్ దానిపైన ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎన్నో వీడియోస్ చేయొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మేక్ ఎడ మామ.